నమస్కారం అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీ తెల్ల మాధవ్ గారు అడిగిన దానికి మొదటి ప్రశ్నకి ప్లాస్టిక్ జీవరాశుల్లో ప్లాస్టిక్ కాలుష్యం యొక్క దుష్ప్రభావాలను అనుభవిస్తున్నాం. ఇది ప్రధాన ప్రజా ఆరోగ్య సమస్యగా మారింది. ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడానికి కానీ దాని సమస్య వివరాలు ఏమిటని చెప్పడానికి బిఎన్సికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన సూచనలు అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ వంటి అన్ని శాఖలను, ఇతర శాఖాధిపతులను కూడా జిల్లా కలెక్టర్లను ఆదేశించడం అయింది. ఒక్కసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం మొత్తం ప్లాస్టిక్ రహిత జోన్గా ప్రకటించింది. ఈ ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గాజు సీసాల్లో తాగునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం. అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వేరు చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా, ఆల్టర్నేటివ్ ఫ్యూల్ రిసోర్స్గా ఉపయోగించేందుకు 8 సిమెంట్ కోక్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు 46 ప్లాస్టిక్ వ్యర్థ రీసైక్లర్స్కు అనుమతించింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి మాత్రం వినియోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించాలని భాగస్వామ్య శాఖలన్నింటినీ ఆదేశించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సర్క్యులర్ ఎకానమీ పార్క్స్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అందులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లను కూడా ప్రోత్సహించడం అయింది. అలాగే ఫిక్స్డ్ క్యాపిటల్పై 75% వరకు ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ అదనపు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ప్రత్యామ్నాయ బయోడిగ్రేడబుల్ వస్తువుల్ని తయారు చేసే పరిశ్రమల్ని ప్రోత్సహించడం అవుతుంది. పౌరుల్లో అవగాహన కల్పించడం దీంట్లో చాలా కీలకమైన అంశం అధ్యక్ష. ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడంలో పౌరులు కూడా చాలా క్రియాశీలక పాత్ర వహించాలి. సో ఇందాక లాస్ట్ ఫ్యూ మంత్స్గా మేము చేస్తున్న ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఒకసారి సభ దృష్టి కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఉదాహరణకి మీరు ఫ్లెక్సీస్ ఎందుకు ప్రభుత్వం తరఫు నుంచి అన్ని చేయగలుగుతున్నాం, కానీ దీంట్లో పౌరులు ఒక బలమైన భాగస్వామ్యం తీసుకోకపోతే మటుకు ఇది ముందుకు తీసుకెళ్ళడం చాలా అది మనం ఎంతసేపు ఆదేశాలు ఇస్తున్నాం కానీ కింద దాకా ఎందుకు ఆ పొల్యూషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నటానికి ఇది మనందరికి కూడా ఒకసారి ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కానీ ఈ ఫ్లెక్సీస్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష, ఇది ఒక ప్లాస్టిక్ మన అందరి దైనందిన డే టు డే జీవితంలో చాలా అంతర్భాగం అయిపోయింది. కూరగాయల్లో వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు, ఇయర్ బడ్స్ కావచ్చు, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి. కానీ ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటా చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మటానికి కనీసం 300 years పడుతుంది అధ్యక్ష. మనం వాడుతున్న ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో, లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది. అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందుల రక్తంలోకి చేరిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు 60 నుంచి 70 కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదయ్యాయి. ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాన్ ఈ ముఖ్యంగా స్టైరోఫోమ్ అయితే 500 years కానీ అది పడుతుంది దాన్ని అవడానికి, భూమిలో కలవడానికి. ప్లాస్టిక్ బ్యాగ్, ప్లాస్టిక్ స్ట్రా, ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ 10 to 20 years, ప్లాస్టిక్ స్ట్రా అయితే 200 years, ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా 450 పైచిలకు సంవత్సరాలు. సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల. అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల, నీరు, గాల్లో ఇప్పటికీ ఉండిపోతున్నాయి. ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా తల్లిపాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నది. సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ 2-3 monthsలో చాలా
ఒక డీటెయిల్ అనాలిసిస్ డీటెయిల్ ప్లాన్తో వస్తున్నాం అధ్యక్ష, ఒక యాక్షన్ ప్లాన్ తోటి. అది మీకు తెలియజేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తామంటే స్వచ్ఛందం అనే కార్యక్రమం పెట్టాం. ఈ ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నిత్యావసర వస్తువులు పొందుతూ ఉన్నారు, ఇది ఒక అవగాహన పెంచుతున్నాం. ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింపజేస్తున్నాం. ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమలలో కాన్సెప్ట్ ద్వారా, అంటే ఒక టెంపుల్, మనం తిరుమలకి వెళ్తే ఈరోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్ కవర్స్ తీసుకెళ్ళకుండా ప్రత్యామ్నాయం గాజు సీసాలు, పేపర్ క్లాత్స్, బ్యాగ్స్ వాడుతున్నారు. సో లక్షలాది భక్తులు క్రమశిక్షణతో ఈ నియమాన్ని పాటిస్తూ ఉన్నారు. సో మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి, తాటాకులు కానీ, వెదురు ఇట్లాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు. సో ప్లాస్టిక్ని నిరోధించాలంటే ముందుగా మూలాలపై దృష్టి సారించాలి. దానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలకి సర్క్యులర్ ఎకానమీ పెద్దపీటలు వేయాలి. సో ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాటిని ముందుకు తీసుకెళ్తారు ఈ పథకాల ద్వారా. అలాగే పర్యావరణ పరిరక్షణ మా సహకారాన్ని అందిస్తా ఉన్నాం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. కానీ దీన్ని ప్రజలు కీలకమైన భాగస్వామ్యం ప్రజల్లోనే ఉంది. అలాగే ప్రత్యేక ప్రోత్సాహాలు విస్తృతంగా అమలు చేయడం ద్వారా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించాలి. అప్పుడు ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు అవసరం. ముందుగా మనకి యాజ్ ఎమ్మెల్యేస్గా కానీ, గౌరవ ప్రతినిధులుగా కానీ, ఇది మనందరం ఒకసారి మీ దృష్టి ద్వారా అందరికీ గౌరవ సభ్యులందరూ తెలియజేస్తాం అధ్యక్ష. ఇక్కడ మనం సచివాలయం, ఇక్కడ అసెంబ్లీలో కానీ ఎక్కడ ప్లాస్టిక్ని వాడటం నిషేధించడం అయింది. ముఖ్యంగా ఈ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో ఫ్లెక్సీల ద్వారా వస్తుంది. ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే, ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీలు, ఇంకోటి పండగ అంటే, ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా. దీనివల్ల ఏమైపోతుంటే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తూ ఉన్నాయి, లేదంటే వాటర్లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. అందుకని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులకు కూడా ముందు గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే, అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్, ఒకసారి ఫ్లెక్సీల్ని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేసింది. అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది. చాలా మంది దాని మీద ఆధారపడిన వ్యక్తులు